దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. ఈరోజు 99వ ఎపిసోడ్కి వచ్చాం. ఇది సబ్జెక్ట్ సృష్టికర్త. ఇది ప్రవచన్ టీవీ గుడివాడ. ముక్త్యాల వెంకటేశ్వరరావు గారు, రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్ గారు సాక్ష్యం మీకు చెప్తా ఉన్నా. ఆయన సాక్ష్యంలో ఆయన నిష్ఠాగతుడైన ఒక హిందూ కుటుంబం నుంచి వచ్చి ఆయన ఎందుకు క్రైస్తవ మతం విడనాడాడో 16 పాయింట్లు చెప్పారు. ఎందుకు యేసు ప్రభువుని అంగీకరించడం, యేసు ప్రభువులు ఇతరులలో లేని యేసు ప్రభువులో ఉన్న ప్రత్యేకతలు ఏంట్లో పాయింట్లు చెప్తూ 5 పాయింట్లు మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఇప్పటి వరకు. ఇప్పుడు 6వ పాయింట్కి వస్తున్నా. 6వ పాయింట్ ఆయన చెప్పిన ఎందుకు ఆయనలో ఉన్న ప్రత్యేకతలు ఏంటి. ఇప్పుడు చెప్పుకునేటువంటి 6వ పాయింట్ ఏంటి అంటే, క్రీస్తు చంపివేయబడి సమాధి చేయబడిను కానీ 3వ నాడు ఆయన తిరిగి జీవముతో లేచెను. 40వ నాడు ఆకాశములోనికి లేచిపోయి అదృశ్యుడయ్యాను. ఈ పాయింట్ కూడా ఆయన రాసిన కారణం ఏంటి అంటే, లేచాడు 3 రోజులకి. 3 రోజులకి లేచిన తర్వాత వెంటనే వెళ్ళిపోలా. ఆయన అక్కడ అందరికి 40 రోజులు కనపడతానే ఉన్నాడు. అక్కడ అందరికీ కనపడతా ఉన్నాడు, మాట్లాడుతున్నాడు 40 రోజులు. ఇక ఫైనల్గా 40వ రోజున వెళ్ళిపోతూ ఒక 10 రోజులకి మీ మీదకి పరిశుద్ధాత్మను నేను పంపబోచున్నాను అన్నాడు. ఆ పరిశుద్ధాత్మను వచ్చే వరకు కూడా మీరు ఒక చోట నా గురించి ధ్యానం చేస్తుండే మేడ గదిలో అందరూ కలిసి ప్రార్థన చేస్తూ ఉండగా పరిశుద్ధాత్ముడు దిగుతాడు. ఆ 50వ రోజు పెంతెకోస్తు దినము అంటారు దాన్ని. 50వ రోజున పరిశుద్ధాత్ముడికి ఇప్పుడు ఈనాడు మన మధ్యన ఉండి కార్యాలు జరిపిస్తుందంట ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడే. ఇతరుల విషయాల్లో దేవుడు అన్న ఆయన వచ్చి అవతారం అయిపోయిందన్న తర్వాత మళ్ళీ ఎక్కడన్నా కనపడ్డా ఎవరికైనా? మరి ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆయన రిప్రజెంటేటివ్గా ఎవరన్నా ఉన్నారా, మాట్లాడుతున్నారా? లేదు. యేసు ప్రభు వారు ఇట్లా వెళ్ళటమే 50వ రోజున పరిశుద్ధాత్ముడు దిగి ప్రతి చోట కూడా పరిశుద్ధాత్మతో నింపబడి అనేక కార్యాలు తన భక్తుల చేత మాట్లాడుతూ ఉన్నాడు. అనేక మందికి దర్శనాలు చూపిస్తున్నాడు. అనేక మందికి మరి వరాలు ఇచ్చి ఎవరి ద్వారా ఏది జరగాలో అవి జరిగిపోతూ ఉన్నాయి. యేసు ప్రభు వారు స్వయంగా ఆ రోజున తిరిగిన రోజున ఏ కార్యాలు జరిగినాయో, ఆయన శిష్యుల ద్వారా ఏ కార్యాలు జరిగినాయో ఇప్పుడు కూడా అవే కార్యాలు మళ్ళీ జరుగుతూనే ఉన్నవి, నిరంతరము జరుగుతూనే ఉన్నాయి. అంటే దేవుడు ఎప్పుడైనా మనుషుల్ని విడిచిపెట్టాడా? విడిచిపెట్టలా. ఈయన సృష్టికర్త. మనుషుల్ని విడిచిపెట్టిన క్షణం లేదు. యేసు ప్రభువారు రాకముందు ఆత్మస్వరూపములు అనేక మంది ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ అసలు సృష్టి క్రమం అంతా ఎలా జరిగిందో చెప్తూ రాయిస్తూ మొత్తం అసలు మనుషుల్ని విడిచిపెట్టిన రోజే లేదు ప్రభు. ఆయన మళ్ళీ నర రూపంలో రావటం, 33.5 సంవత్సరాలు మన మధ్య తిరగటం, ఈ యాగం చేయటం, వెళ్ళటం, మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడు రావటం, మళ్ళీ ఈయన కంటిన్యూగా ఉంటాం. ఎప్పటి వరకు? చివరి వరకు ఉంటాడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు. 2వ రాకడలో ప్రభు వచ్చేటప్పటికి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు జరిగిస్తూనే ఉంటాడు. మరి దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే, ఆయన ఒక్కడికే అది ఒక్కటి సాధ్యమైంది. కానీ ఇంకా లోకంలో ఎవరు ఏ దేవుడుగా చెప్పబడిన వారైనా మన మధ్యన నివసిస్తూ మన మధ్యన మాట్లాడుతూ సజీవంగా ఉన్నవారు ఎక్కడైనా ఉన్నారా? లేరు. కాబట్టి ఈ యొక్క ప్రత్యేకతలు ఇవి. ఈ ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకుని మరి ఆ యొక్క పైకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేసాడు. నాటి నుండి క్రీస్తు మానవ లోకంలో ఆత్మస్వరూపుడై, ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఏంటి? ఆత్మస్వరూపంలో పనిచేస్తున్నాడు దేవుడు. ఆత్మస్వరూపుడై శిష్యులకు తోడుగా ఉండి వారిని ధైర్యపరచుచు వారి ప్రార్థనలు ఆలకించి ఫలితములను సంగొచ్చున్నాడు. ఇప్పుడు చర్చిల్లో అనేక కార్యాలు జరుగుతూ ఉంటాయి. నేను నా కళ్ళతో ఎన్నో కార్యాలు చూశాను, చర్చిల్లో జరిగే కార్యాలు. ఇవన్నీ దేవుడే చేస్తున్నాడు. ఆయన ప్రత్యక్షత అనుభవించుచు ప్రార్థన శక్తిని ఎగిన వారిగా శిష్యులు శరీర ఎన్నో శ్రమ అనుభవించుతున్నాను.
ఆత్మయందలి ఆనందంతో నిండుకున్న వారే లోకమంతటా సంచరించి క్రీస్తే లోకైక రక్షకుడనియు దీనుల బాంధవుడనియు వ్యాధిగ్రస్తుల వైద్యుడనియు అందరినీ ప్రేమించు తండ్రి అనియు ప్రకటించుతున్నారు. కొందరు ప్రత్యేకమైన వరములను పొంది రోగులను స్వస్థపరచడం మొదలగు అద్భుత కార్యములు చేయుచున్నారు. ఈ యొక్క పాస్టర్లు, సువార్థికులు వీళ్ళ ద్వారా ఎన్నో కార్యాలు మన కళ్ళ ముందు జరుగుతూనే ఉన్నాయి. ఇదంతా దేవుడు చేస్తున్నాడు అంటే దేవుడు ఉన్నాడు అని లెక్క. ఇకపోతే నిత్యము ఆనందంతో ఉంటారు యేసు ప్రభు భక్తులు. అలాగే శ్రమలు రావట్లేదా? ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు వస్తుంటాయి. అయినప్పటికీ ఆనందంగానే ఉండగలుగుతారు. అంటే దేవుడు ఆత్మ వాళ్ళ మీద పనిచేస్తూ ఉంది. ఈ సువార్తను ప్రకటించేటప్పుడు కూడా దేవుడికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఒక శక్తి, సాతాను శక్తి అనేక మంది ద్వారా ఈ యొక్క ప్రభు బిడ్డలను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ ప్రయత్నాల్లో కూడా ఎవ్వరు వెనుదిరిగిన వారు లేరు. దేవుడి యొక్క ఆత్మ మనుషుల మీద లేకపోతే ఆ శ్రమలను తట్టుకోలేక వెనుగు తిరుగుతారు కొంతమంది. అనేక మంది యేసు ప్రభువును అంగీకరించినందుకు గాను తమ కుటుంబ సభ్యులు ఎన్నో శ్రమలు పెట్టారు అనేక మందిని. ఈరోజు కొన్ని కోట్ల మంది, సుమారు 37 కోట్ల మంది క్రైస్తవులు భారతదేశంలో ఉన్నట్లు అంచనా. ఇన్ని కోట్ల మంది మరి క్రైస్తవులు ఉన్నారు అంటే వారు వారి కుటుంబాల్లో ఎన్నో శ్రమలు అనుభవించవలసి వచ్చింది. సాతాను ప్రేరేపితమైనటువంటి దేవుడికి వ్యతిరేకమైనటువంటి శక్తి ఆ కుటుంబ సభ్యుల ద్వారా హింసలు పెట్టారు. యేసు ప్రభును నువ్వెందుకు నమ్ముతున్నావు, యేసు ప్రభు వైపు నువ్వెందుకు చూచావు అని చెప్పి ఎన్నో బాధలు పెడుతూ ఉన్నారు. ఇన్ని బాధలు పెట్టినా వాళ్ళు స్థిరంగా నిలవగలిగి యేసు ప్రభు వైపే చూచి అలాగే నిలబడిపోయి కోట్ల మంది యేసు ప్రభులో స్థిరపట్టబడ్డారు. ఎందుకు అంటే ఇక్కడ ఉన్నది దేవుడి యొక్క ఆత్మ పనిచేస్తుంది. అన్ని శ్రమలను వాళ్ళు ధీటుగా ఎదుర్కొంటూ వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ కూడా దేవుడి యొక్క కార్యాలు తన బిడ్డల ద్వారా, తన భక్తుల ద్వారా జరగటం మనం కళ్ళారా చూస్తూనే ఉన్నాము. ఇది 6వ పాయింట్. ఇక 7వ పాయింట్, క్రీస్తు సువార్త లోకమంతటా ప్రకటింపబడినదియు ఒక మహా అద్భుత కార్యం. శిష్యులు కడు బేదలు, పలుకుబడి లేని వారు, ప్రతి చోటను మతాధిపతులను, రాజులను వారిని ఎదుర్కొనిరి. శిష్యులు అనేక శ్రమలకు లోనైరి. ప్రభు కాలంలో సంగతులు, అనేకులు అతి క్రూరంగా చిత్రవద కావింపబడిరి. వారి మత గ్రంథములు కాల్చివేయబడినవి, కానీ క్రీస్తు సువార్త ఆగిపోలేదు. ఇంత శ్రమలు వస్తున్నప్పుడు ఎక్కడైనా కూడా క్రీస్తు సువార్త ఆగిపోవాలి కదా. ఎంత శ్రమలు! ఆయన శిష్యుల్ని అందరినీ దగ్గర అందరినీ, యోహాను మిగతా వాళ్ళందరినీ కూడా చంపేశారు. మరి అయిపోయిందా? సువార్త అయిపోయిందా? దినదినము యేసు ప్రభువుని అంగీకరించే వాళ్ళ సంఖ్య పెరుగుతూనే ఉంది. కాబట్టి దేవుడు ఆత్మచేత ఈ సువార్త ప్రకటింపబడుతూ ఉంది. నేడు లోకములో భాషలన్నింటిలో అనగా సుమారు 1200 భాషల్లో బైబిల్ గ్రంథము ప్రతి సంవత్సరం వేలాది ప్రతులు అచ్చువేయబడుచున్నవి. క్రీస్తు సువార్తను అడ్డగించిన రాజులు పడిపోయారు, మతాధిపతులు మాయమయ్యారు. వారితో పాటు దేవుళ్ళన్ని లోకములో ఆరాధింపబడుతున్న వారు జయశాలి అయిన క్రీస్తు దేవుని ఎదుట నిలవలేక నశించిపోయిరి. మతాలన్నీ కూడా దరిదాపు తుడిచిపెట్టుకుపోయినాయి. కానీ ఎన్ని హింసలైనా, ఎన్ని బాధలు వచ్చినా యేసు ప్రభువును అంగీకరించిన వారు మాత్రం వెనుతిరగలేదు. దినదినము కోట్ల మంది యేసు ప్రభువును అంగీకరిస్తూనే ఉన్నారు. ఇది ఎలా జరుగుతూ ఉంది? అంతర్లీనంగా దేవుడి యొక్క శక్తి వారి మీద లేకుండా ఉంటే అంత ధైర్యంగా సువార్త ఎవరైనా ఎట్లా ప్రకటించగలుగుతారు? అంత ఆత్మస్థైర్యం ఎట్లా వస్తుంది? మరి అట్లాగే అనేక దేశాల్లో ఉన్నటువంటి ఈ మతాలు అన్నీ తుడిచిపెట్టుకుపోయినాయి. ఒక్కొక్కటి అన్నీ తుడిచిపెట్టుకుపోయినాయి. కల్పిత కథల మీద ఆధారపడినటువంటి ఆ యొక్క మతాలన్నీ కూడా తుడిచిపెట్టుకుని పోయినవి. ఇకపోతే బహుపరాక్రమశాలురైన గ్రీకు, రోమన్ దేవుళ్ళు ఈ తరగతిలో అగ్రగణ్యం. ఇట్లా తుడిచిపెట్టుకుని పోయిన మతాల్లో
గ్రీకు రోమన్ దేవుళ్ళు, వాళ్ళు గ్రీకు రోమన్ దేవుళ్ళు ఆ సాతాను ప్రభావితం చేత వాళ్ళ ప్రక్రియ వాళ్ళు చాలా చేయగలిగారు. కానీ అవన్నీ కూడా ఈ రోజుకి మాయమైపోయే పరిస్థితికి వచ్చేసినాయి. ఏది నిలబడాల? సాతాను శక్తి దేవుడి శక్తి మీద నిలబడలేకపోయింది. కొన్ని దేశాల్లోని దేవతలు తమ పూర్వ వైభవాన్ని పూర్తిగా కోల్పోయి కాల పరిస్థితులకు తలగి తమ మనుగడను ఎట్లో నిలుపుకొని చూస్తున్నారు. ఇక ఏదో నామకార్థంగా కొన్ని దేశాల్లో ఆ దేవతలు అనేవారు ఉన్నట్టుగా ఉన్నా అక్కడ ఏమీ లేదు. దినదినము అభివృద్ధి పొందుతున్నది ఒక్క యేసుక్రీస్తు యొక్క భక్తుల సంఖ్య. కాబట్టి దీన్ని బట్టి దేవుడి యొక్క శక్తి చేతనే ఈ యొక్క స్వార్థ ప్రకటన జరుగుతుంది అనేది మనం గ్రహించవచ్చు అని చెప్పి ఈయన రాయటం జరిగింది. దేవుడి శక్తి అదే వేరే వాళ్ళకు కూడా ఆ శక్తి ఉంటే అవి కూడా నిలబడగా ఏది నిలబడకపోతే. ఇది 7వ పాయింట్గా చెప్పాడు ఆయన. 8వ పాయింట్, క్రీస్తు సువార్త జనాంగంలో కలిగించిన మార్పులను, మహా అద్భుతాలు, ఆరోగ్యము, విద్య, నాగరికత అన్ని దేశాల్లో క్రీస్తు జనుల మధ్య హెచ్చినవి. వెనుకబడిన జాతుల వారు ముందుకును, అణగదొక్కబడిన వారు పైకిని క్రీస్తు ప్రభావం చేతనే వచ్చిరి. పశువుల వలె అమ్ముడుపోవు బానిసలు స్వతంత్రులయ్యారు. నరమాంస భక్షకులు నవనాగరికులయ్యిరు. నరబలులు, శిశుహత్యలు మొదలైన సాంఘిక మతాచారములు, రాక్షస కృత్యాలు రూపుమాపినవి. ఎందువల్ల? బైబిల్ గ్రంథం వల్ల, బైబిల్ గ్రంథంలో దేవుడి వల్ల. ఇది ప్రత్యేకత. నేను గమనించిన ప్రత్యేకత ఏంటి అంటే ఇది అని చెప్పాడు ముత్యాల వెంకటేశ్వరరావు గారు. ఏం జరిగిందంట? వెనుకబడిన జాతుల వారందరూ పైకి వచ్చారు. అణగదొక్కబడిపోయారు, అణగదొక్కేశారు కొన్ని వేల సంవత్సరాలుగా కొంతమందిని. వాళ్ళందరూ పైకి వచ్చేసారు. ఇదంతా ఎవరి వల్ల అంటే క్రీస్తు బోధల వల్ల. క్రీస్తే చెప్పాడు ప్రతి మనిషి సమానమే. ఆయనే చెప్పాడు ప్రతి పల్లము పోడ్చబడుతుంది, ప్రతి ఎత్తు చదువు చేయబడుతుంది అని ఎప్పుడు చెప్పారు? యెషయా గ్రంథం ద్వారా యేసు ప్రభువారు ఈ లోకానికి రాబోయే ముందు ఆ మాటలు చెప్పడం జరిగింది. యెషయా 40:3-5 వచనాలు చూస్తే ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా దేవుడు ముందుగానే ఆయన రాకకు ముందే చెప్పేశాడు. ఇది ఇలా జరుగుతుంది అబ్బాయి, దానికోసమే నేను వచ్చాను అని చెప్పేసి. యెషయా గ్రంథం 40:3-5 వచనాలు ఏమున్నాయో మనం చూద్దాం. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా, అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ్యమార్గము సరళము చేయుడు. ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను. వంకరవి చక్కగాను, కరుకైనవి సమముగాను ఉండవలెను. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండా సర్వశరీరులు దానిని చూచెదరు. ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఇది 3-5 వచనాల దాకా దేవుడు చెప్పేశాడు. ఎప్పుడు ఇది చెప్పింది? యెషయా గారు. యేసు ప్రభువారు నరావతారంలో రాకముందు 740 సంవత్సరాల ముందు యేసు ప్రభువారు వస్తారు, అందరినీ రక్షిస్తాడు, అందరినీ కాపాడుతాడు, రక్షకుడు అని చెప్పడమే కాక ఆయన చేసే పనుల్లో విషయం ఏంటంటే ఎక్కడెక్కడెక్కడైతే లోతు ఉందో దాన్ని ఎత్తుగా చేస్తానన్నాడు. అనగదొక్కబడిపోయి కిందగా తొక్కేశారు కొంతమంది మనుషుల్ని. కొన్ని మతాలు అలా చేసినాయి. వాళ్ళకి ఇష్టమైనటువంటి కథలు రాసుకుని కొంతమంది పైన కొంతమంది కింద ఉండే విధంగా చేసుకుని అనగదొక్కేశారు. అటువంటి వాళ్ళందరినీ పైకి తీసుకురావటానికి దేవుడు రాబోతున్నాడు అని చెప్పేశాడు. ఇక్కడ ప్రతి పల్లము పోడ్చబడను. ఎత్తు, ఇగో నేనే ఎత్తు, నేనే పైన అనేది అంతా కూడా అణిచేస్తా, ఎత్తులన్నీ కూడా సరిచేస్తా. అంతేకాదు ఏమంటాడు? వంకరవి చక్కగాను, కరుకైనవి సమముగాను ఉండవలెను. గర్విష్ఠుల యొక్క గర్వం అణిచేస్తా నేను వచ్చి. అలాగే వంకరగా టింకరగా అంటే చెడ్డ పనులు చేసేవాడు అందరూ కూడా సరిగైన పనులు చేస్తా, మారు మనసు వచ్చేట్టు చేస్తా. మారు మనసు, చెడ్డ పనులు చేసేవాడు మారు మనసు వచ్చేట్టు చేస్తా. ఇక ఒకడు తప్పకుండా సర్వశరీరులు దాన్ని చూస్తారబ్బాయ్.
జరిగేది ఒకడు తప్పకుండా అందరూ చూస్తారు. ఏలాగూ జరుగునని యెహోవా సెలవు ఇచ్చాడు. ఇలా జరుగుతుంది అబ్బాయి అన్నాడు. ఇది ఎట్లా జరుగుతుంది? ప్రపంచం అంతా కూడా యేసు ప్రభు బోధనల్ని డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఈ బోధనలను అందరూ అంగీకరించారు. అది డైరెక్ట్గానో క్రైస్తవులు డైరెక్ట్గా, మిగతా వారు ఇండైరెక్ట్గా ఇది అన్యాయం అనిపిస్తుంది వాళ్ళకి. మనస్సాక్షి ఒకటి కింద ఏంటి ఒకటి పైన ఏంటి అనిపిస్తుంది. వాడు మతాలు చెబుతున్నాయి ఇది తప్పు అంది. బైబిల్ గ్రంథం చూశారు ఇది రైటే అని చెప్పేసి ఒకటి కింద ఏంటి ఒకటి పైన ఏంటి ఇది తప్పు అని చెప్పి సంఘ సంస్కర్తలు బయలుదేరిపోయారు. సంఘ సంస్కర్తలు రావటానికి కారణం బైబిలే. సంఘ సంస్కర్తలకు ఆయువు పట్టు బైబిలే. బైబిల్ చూచిన తర్వాతే వాళ్ళకి అర్థమైంది. మనస్సాక్షి లోపల గగ్గోలు పెడుతున్నా దేవుడు ఇక్కడ చెప్పేశాడు ఇది తప్పు అని చెప్పి. ఈ ప్రపంచ దేశాలన్నిటిలో ఉన్నటువంటి ధర్మశాస్త్రం కూడా బైబిల్ గ్రంథం నుంచే పుట్టింది. ఏ గ్రంథంలోనూ కూడా ధర్మశాస్త్రము, ధర్మం అంటే ఇది, న్యాయం అంటే ఇది, ఇట్లా ఉండాలని ఎవ్వరూ చెప్పలా. చెప్పిన గ్రంథం బైబిల్ గ్రంథమే ధర్మశాస్త్రం. దాని నుంచి కొంచెం అటు ఇటు మార్చుకో. అన్ని దేశ రాజ్యాంగాలు రాసింది బైబిల్ గ్రంథం చెప్పిన ధర్మశాస్త్రం బేస్ అయ్యే. వాళ్ళు యేసు ప్రభువును అంగీకరించినా అంగీకరించకపోయినా, కొన్ని దేశాల్లో ఉన్న యేసు ప్రభువును అంగీకరించకుండా మెజారిటీగా వేరే దేవుళ్ళని ఆరాధిస్తున్నారు. కానీ వాళ్ళ దేశాల్లో రాజ్యాంగంలో ఏమి రాయబడి ఉంది, ధర్మశాస్త్రాలు ఎలా రాయబడి ఉందని చూస్తే బైబిల్ గ్రంథంలో చెప్పబడిన ధర్మశాస్త్రం ఏముంది అక్కడ కూడా. వాళ్ళు ఏం చేశారు, ధర్మశాస్త్రం రాయాలి, ఆ యొక్క న్యాయశాస్త్రం రాయాలంటే వాళ్ళకి ఎవడు చెప్పాలా. ఏ గ్రంథంలో లేదు వాళ్ళ గ్రంథాల్లో, వాళ్ళ దేవుళ్ళ గ్రంథాల్లో. వేరే దేశాలకు పోయి ఆ దేశాల్లో ఏముంది, ఈ దేశాల్లో ఏముందో చూశారు. ఏ దేశంలో చూసినా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి సిద్ధాంతాలు బేస్ అయ్యే ఆ యొక్క న్యాయశాస్త్రాలు రూపొందింది. ఇవన్నీ దగ్గర పెట్టుకుని న్యాయశాస్త్రం వాళ్ళు కొత్తగా చేయటానికి ఏమీ లేదు. ఎవరు చెప్పలేం ఇంకో న్యాయశాస్త్రం. చెప్పిన ఆయన ఒక్క బైబిల్ గ్రంథంలో దేవుడే. దాన్ని బట్టి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి న్యాయశాస్త్రాలన్నీ కూడా రూపొందించబడినాయి. కాబట్టి దేవుడు ప్రజలను వేడకుండా ఆనాటి నుంచి ఈనాటి వరకు వెన్నంటి ఉండి ఇదంతా మాట్లాడుతూ చెప్తూ ఉన్నటువంటి సజీవుడైన దేవుడు బైబిల్ గ్రంథంలోని దేవుడు అని తెలుస్తూ ఉంది. అంతేకాకుండా ఇప్పుడు ఆ ప్రతి పల్లం అదే వెనకబడిన జాతులు ముందుకి అనగదొక్కబడిన పైకి తీసుకురావాలన్నారు. పశువుల వలె అమ్ముడు పోవు బానిసలు స్వతంత్రాలు అవటానికి కారణాలు ఏంటి అంటే ఈ బైబిల్ గ్రంథమే. నరమాంస భక్షకులు నాగరికత పొందారు. ఆఫ్రికా ఖండం ఆ ప్రాంతాల్లో మరి నరమాంస భక్షకులు ఉండేవాళ్ళు ఒకప్పుడు. బైబిల్ గ్రంథం వచ్చిన తర్వాత బైబిల్ గ్రంథంలో దేవుడు అనేక మందిని ప్రేరేపించి ఆ నరమాంస భక్షకుల మధ్యకి పంపించి బాబు ఇది తప్పు అని చెప్పి వాళ్ళందరూ నాగరికత మరించారు. ఈ బైబిల్ గ్రంథంలో దేవుడు తప్ప ఇంకొకళ్ళు ఎవరైనా కూడా దేవుడు అయి ఉంటే వాళ్ళని అనుసరించేటువంటి వాళ్ళని ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడికైనా పంపించారా? ఈ ధర్మం బోధించమని నరమాంస భక్షకుల మధ్యకి ఇది తప్పు ఇది రైట్ అని చెప్పమని ఏ మతానికి సంబంధించిన వారైనా మనుషుల్ని పంపించారా? లేదు. బైబిల్ గ్రంథంలో దేవుడే తన బిడ్డల్ని ప్రాణానికి కూడా తెగించి వెళ్ళవలసిన చోట్లకి పంపించి వాళ్ళందరినీ మార్పు చేసుకుంటూ వచ్చాడు. ఎందుకంటే యెషయా గ్రంథంలో చెప్పబడిన మాటలు నెరవేర్చబడుటకు. కరకైనవన్నీ మారిపోవాలి, చెడ్డగా ఉన్న మనుషులందరూ మంచివాళ్ళు అయిపోవాలి, అట్లా జరగాలి, నున్నగా తయారవ్వాలి అని ఆనాడు చెప్పిన మాట కోసమే దేవుడు ఇదంతా చేస్తున్నాడు. నిజంగా నరబలులు నరులని భారతదేశంలో ఉంది నరబలులు అనే ఆచార్యం మొన్నటి వరకు పురుషోత్తం చౌదరి కాలంలో కూడా ఉంది నరబలులు. ముత్యాల వెంకటేశ్వరరావు గారు కూడా అదే రాశారు. ఈ నరబలులు ఉన్నాయి, మొన్నటి వరకు ఉన్నాయి. ఈ నరబలులన్నీ పోయింది ఎప్పుడు అంటే యేసు ప్రభువారు తన బిడ్డల ద్వారా ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి న్యాయాన్ని బోధించిన తర్వాత ఇది తప్పు, నరబలిని కోరేవాడు దేవుడు కాడు అని తెలిసింది. అంతకితం తప్పు అని వాళ్ళకి లోపల అనిపించినా దేవుడు కోరుతున్నాడు అనుకున్నారు. కానీ దేవుడికి వ్యతిరేకమైనటువంటి సాతాను శక్తులు ఆ నరబలిని కోరుతున్నాయి, కానీ దేవుడు కోరటం లేదని తెలిసిన తర్వాత ప్రజలందరూ విజృంభించి
అది తప్పు అని దాన్ని రూపుమాపటం జరిగింది. ఇప్పుడు ఎక్కడా నరబలి అనేది లేదు. నరబలులు, శిశుహత్యలు మొదలైన సాంఘిక మతాచారాలు, రాక్షస కృత్యాలు రూపుమాసిపోయినాయండి ఇప్పుడు. ఎవరి వల్ల? బైబిల్ గ్రంథం వల్ల. ఇది ఒక ప్రత్యేకత. నేను యేసు ప్రభు వారిని అంగీకరించడానికి ఇది ఒక ప్రత్యేకత అని చెప్పి ఏంటి దీంట్లో ఉన్న ప్రత్యేకత అంటే ఇది ఒక ప్రత్యేకత. ఇక 9వ పాయింట్కి వస్తున్నాం. ఇతర మతములు క్రీస్తుని గణపరచుటయు బహు ఆశ్చర్యం. ఇతర మతాల్లో కూడా ఉన్నవారు యేసు ప్రభువే గొప్ప దేవుడు అని అంగీకరించి చెప్పినటువంటి మాటలు ఉన్నాయి. అది చూడాలి. మహమ్మద్ వారు ఖురాన్లో క్రీస్తు ప్రవక్తలందరిలో మిన్నయనుటే గాక ఆయన దేవుని ఆత్మ అని, దేవుని వాక్కు అని వ్రాశారు. మహమ్మద్ ప్రవక్త ఖురాన్ గ్రంథం రాశాడు కదా. మరి ఈయన ఆ యొక్క ఖురాన్ గ్రంథం అంతా చదివారు కావచ్చు. ఖురాన్ గ్రంథంలో కొన్ని విషయాలు నాకు తెలుసు, కానీ ఖురాన్ గ్రంథం అంతా ఈయన చదివారు కావచ్చు. ముఖ్యాల వెంకటేశ్వరరావు గారు ఆయన రాశాడట, క్రీస్తు ప్రవక్తలందరిలో మిన్న. మరి ఇక్కడ మానవావతారంలో వచ్చాయంటే ఒక ప్రవక్తగా వచ్చినట్టే కదా. దేవుడు కుమారుడే, కానీ మానవావతారం ఒక ప్రవక్తల అందరిలో మిన్న. అందుకే ఆయన దేవుని కుమారుడు. ఒట్టి ప్రవక్తలు వేరు, దేవుడి కుమారుడు వేరు. మిన్న ఆయనే. దేవుని ఆత్మ ఆయన అన్నాడు. దేవుని ఆత్మ అని, దేవుని వాక్కు కూడా ఆయన అని చెప్పి రాశారు. ప్రజాపతి స్వయంగా తానే బలిపశువుగా అర్పింపబడి పాప పరిహార సంబంధము యజ్ఞము చేయునన్న హిందూ వేద సత్యము క్రీస్తునందే నెరవేరినది. వేదాల్లో దేవుడు అసలు దేవుడు ఒకే దేవుడు కదా. సృష్టికర్త అయిన దేవుడు వేదాలు రాస్తూ ఉండగా ఆ రాసే యొక్క మునుల నోటి ద్వారా కొన్ని మాటలు రాయించాడు. ఆ వేదాల్లో ఉన్న మాట ఏంటంటే దేవుడే బలిపశువు అయిపోయి యజ్ఞం చేస్తాడని. సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యకం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అని మన యొక్క వేదాల్లో రాయబడి ఉంది. ఎవరు రాశారు? ఇది మునులు రాశారు. అద్వితీయమైనటువంటి ఆ దేవుని శక్తి ద్వారా రాశారు. ఈ అందరి మానవుల పాప పరిహారార్థం రక్త ప్రోక్షణం అవసరం అబ్బాయి అన్నారు. ఆ రక్తం ఎవరిది? జంతువులది కాదు. తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం జరగాలి. దేవుడు ఒక అవతారం దాల్చి వచ్చి ఆయన రక్తం కాచాలి అని రాయబడి ఉంది. ఇంతవరకు ఏ మతములో అయినా దేవుడుగా చెప్పబడిన ఎవరైనా కూడా అలా రక్తము కార్చి ఈ యొక్క పాప పరిహార బలి చేశారా? పోని భేదాలు ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ మునులు రాశారన్నది ఈ భారతదేశానికి సంబంధించిన కథలే తీద్దాం. పోని ఆయన ఎప్పుడైనా వస్తాడు అనేది ఉందా? ఎవరన్నా చెప్పారా? ఎవరు అంటే అది ఎవరికీ తెలియదు. కాబట్టి రాయించిన ఆయన ఈయనే బైబిల్ గ్రంథంలో దేవుడే. ఈ శ్లోకం రాయించిన ఆయన ఆ యొక్క ఆత్మస్వరూపుడైన ఆ దేవుడే వీళ్ళతో రాయించాడు. అది జరిపించింది కూడా బైబిల్ గ్రంథంలో దేవుడే. కాబట్టి ఏ గ్రంథంలో చెప్పబడినటువంటి ఆ ప్రవచనమైనా నెరవేరింది ఈ దేవుడి ద్వారానే చెప్పబడింది. ఆ ప్రవచనం కూడా ఈ దేవుడి ద్వారానే చెప్పబడింది. మిగతా చెప్పబడినటువంటివన్నీ కల్పితాలే, కానీ అవి ఎక్కడ కూడా నిజాలు కావు అని రుజువు అవటం జరిగింది. కాబట్టి ఇట్లా అనేక మందివి గ్రంథాలు ఈయన చదివాడు. అలాగే బుద్ధుడు కూడా చెప్పేశాడు, దేవుని ఆత్మ ప్రేరణ చేత చెప్పేశాడు. తన తరువాత 500 సంవత్సరములకు లోకరక్షకుడు పుట్టునని బుద్ధుడు చెప్పింది క్రీస్తుని గురించే కదా అన్నాడు. అంతే. బుద్ధుడు వచ్చాడు. బుద్ధుడు అన్న ఆయన పరమ పవిత్రమైనటువంటి ప్రవర్తన కలిగినవాడు, జ్ఞానం కలిగినవాడు. అంతే. ఆయన నోటి ద్వారా దేవుడు ఏం చెప్పించాడు అంటే, ఇదిగో నా తర్వాత 500 సంవత్సరాలకి లోకరక్షకుడు వస్తాడు అన్నాడు. వచ్చాడు. ఖచ్చితంగా 500 సంవత్సరాలకే వచ్చాడు. ఇక 500 సంవత్సరాలకు వచ్చిన ఆయన లోకరక్షకుడే తప్ప ఇంకెప్పుడైనా ఇంకెక్కడైనా మిగతా వాళ్ళందరూ లోకరక్షకులు అయిపోతారా?
లోకరక్షకులు అవుతారా? బుద్ధుడు అన్నాడు, నా తర్వాత 500 సంవత్సరాల తర్వాత వచ్చాడు ఆయన లోకరక్షకుడు అని చెప్పడం జరిగింది. క్రీస్తు ప్రభుని 12 శిష్యుల్లో ఒకడకు సెయింట్ థామస్ దక్షిణ ఇండియాలో ఎంతో పరిచర్య చేశారు. మరి రాజా రామ్మోహన్ రాయలు వీళ్ళందరూ కూడా ఈ బైబిల్ గ్రంథం చదివి ప్రభావితులయ్యి ఆ బ్రహ్మ సమాజం అనేది స్థాపించి ఆ సిద్ధాంతాన్ని రూపొందించింది బైబిల్ గ్రంథం నుంచి. వాళ్ళకి ఎక్కడ ఎవరు ఏ గ్రంథంలో చెప్పాల, వాళ్ళు చదివేటువంటి గ్రంథాలన్నీ కల్పితాలని అర్థమైపోయింది. బైబిల్ గ్రంథం చదివి బ్రహ్మ సమాజం అని ఏర్పాటు చేసి ఆ సిద్ధాంతాలన్నీ బైబిల్ గ్రంథం ప్రకారమే ఏర్పాటు చేశారు. ఇది కాదు అని చెప్పగలిగిన వాడు ఎవరైనా ఉన్నారా? బ్రహ్మ సమాజంలో ఉన్న సిద్ధాంతాలన్నీ బైబిల్ గ్రంథమే. కాబట్టి యేసు ప్రభు పేరు బదులుగా బ్రహ్మ అని ఒక పేరు పెట్టుకున్నారు. అది అంతే తప్ప మిగతాదంతా ఇది కాదు ఫలానా దాని మీద బేస్ అయి వచ్చిందంటే ఎవరైనా చెప్పగలరా? చెప్పలేదు. కాబట్టి బ్రహ్మ సమాజం ఆవిర్భవించింది, మత సంస్కరణలు ఆవిర్భవించింది, దేశ విదేశాల్లో ధర్మశాస్త్రము న్యాయశాస్త్రము రూపొందించబడింది బైబిల్ గ్రంథం ద్వారానే. ఇది ప్రత్యేకత బైబిల్ గ్రంథంలో. ఈ ప్రత్యేకతను చూచే నేను యేసు ప్రభువును అంగీకరించానని ఇది 9వ పాయింట్. ఇంకా 7 పాయింట్లు ఉన్నాయి. ఈ 7 పాయింట్లు కూడా తర్వాత ఎపిసోడ్లోకి తీసుకెళ్దాం. ఇప్పుడు సమయం అవుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క 9వ కారణం ఈయనలో ఉన్న ప్రత్యేకతలో మీరు విన్నారు. అలాగే మరి ఈ యొక్క మాటల ద్వారా మనం న్యాయం అన్యాయం అనేది మనమే గ్రహించే అవకాశం మనకు కలగజేశాడు. ఇదిగో ఈ కారణం అబ్బాయి, ఇది కారణం కాదు అని ఎవరైనా చెప్పగలిగితే చూసుకోండి అంటున్నాడు. ఈ కారణం చేత నేను ప్రభువుని అంగీకరించాను, ఇది కాదు అని మీకు అనిపిస్తే మీరు చూసుకోవచ్చు అన్నాడు. అంతే. అట్లా మన జ్ఞానం పెంచడానికి ఉపయోగపడినటువంటి ఈ యొక్క సాక్ష్యం మనకు బాగా ఉపయోగపడుతుంది. బాగా ఉపయోగించుకోండి. ఇప్పుడైతే సమయం అవుతూ ఉంది కాబట్టి దేవుడి యొక్క మాటల్ని సాక్ష్యాన్ని దీవించునుగాక. మరి ఈ 99వ ఎపిసోడ్ని ఇంతటితో ముగించుకుందాం. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాం. కృపగల దేవా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు. ఈరోజు ఈ 99వ ఎపిసోడ్ కూడా తగిన నడిపి మీరు నాకు దయచేసి ప్రభువా మీరే నా నోటి ద్వారా మాట్లాడి అనేక విషయాలు బిడ్డలకి అర్థమయ్యే రీతిలో బోధింపజేసినందుకు స్తోత్రాలు. అలాగే తండ్రి, వింటున్న బిడ్డల హృదయాలు తెరచి అనేక మందికి జ్ఞానం విస్తరింపజేయడానికి తగిన విధంగా మీరు సహాయం చేస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. ఇక ముందు కూడా ప్రభు మీ సహాయాన్ని కొనసాగించండి. టీవీ పరిచర్ని దీవించండి. టీవీ యాజమాన్యం దీనిలో పనిచేస్తున్న వాళ్ళు, అలాగే నన్ను, నా పరిచర్ని, అలాగే ప్రభువ మీ యొక్క ఎపిసోడ్స్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటాను.